ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో చిన్న కోతి చింటూ ఉండేది. చింటూ చాలా చిలిపి, ఆటలలో మునిగి ఉండేది. కాని అతనికి ఒక లోపం ఉంది, ఏ పని చేసినా మధ్యలోనే వదిలి వెళ్ళిపోతాడు. ఒకరోజు చింటూ చెట్టు పైన కూర్చొని అరటి పండు తింటున్నాడు. పక్కనే ఉన్న తాతయ్య కోతి అన్నాడు, చింటూ, నువ్వు ఎంత చిలిపివి అయినా, ఓర్పు లేకుంటే ఏ పని సరిగా జరగదు. చింటూ నవ్వుతూ అన్నాడు, తాతయ్య, నేను చిన్నవాణ్ణి కదా, పెద్దవాళ్ల లాగా ఓర్పు ఎందుకు ఉండాలి? తాతయ్య చిరునవ్వు చిందించాడు. సరే, రేపు నీకు ఓ పాఠం నేర్పుతాను, అని అన్నాడు. రెండో రోజు తాతయ్య చింటూకి ఒక పండు చెట్టు గింజ ఇచ్చాడు. దీన్ని నాటవే, అన్నాడు. చింటూ నాటి, నీళ్లు పోశాడు. 2 రోజులకే చెట్టు పెద్దదవుతుందని అనుకున్నాడు. కాని ఏమీ జరగలేదు. మూడో రోజు కోపంతో గింజను త్రవ్వి బయటకు తీసేశాడు. కొన్ని వారాల తరువాత అదే చోట ఒక పెద్ద పండు చెట్టు ఎదిగింది, కాని అది తాతయ్య నాటింది. చింటూ ఆశ్చర్యపడి అడిగాడు, తాతయ్య, నేను నాటినది ఎందుకు మొలకెత్తలేదు? తాతయ్య నవ్వుతూ అన్నాడు, ఓర్పు అనే నీళ్లు పోయకపోతే ఏ గింజా మొలకెత్తదు బాబూ. చింటూ అప్పుడు అర్థం చేసుకున్నాడు. తర్వాత అతడు ఏ పని చేసినా ఓపికగా పూర్తి చేసేవాడు.